తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని అప్సడా మాజీ వైస్ చైర్మన్ వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో కూటమి నేతల్లో ఆందోళన మొదలైందని అన్నారు. వైసీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుత రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కావని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై వ్యక్తిగత దోషాలను చేయడం ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచిది కాదని అన్నారు. పంతం నానాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వైసీపీ ప్రజాస్వామ్యబద్ధంగా తగిన సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే ఆదరణ వస్తుందో, ఇవాళ ఏదైతే మేము ఈ 2 ఏళ్ల కూటమి వెన్నుపోటు పాలన 2 ఏళ్లు నిండిన సందర్భంగా ఏదైతే 4వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలు ఎంతో గొప్పగా విజయవంతమైనవి. ఇవన్నీ చూసి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇవాళ జగన్ గారికి ఆదరణ పెరుగుతుందనే దురుద్దేశంతో ఇవాళ కారుమూరి సునీల్ గారు అయితే ఎవరైతే ఉన్నారో ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జి గారిని అసాంఘికంగా ఏదైతే ఇవాళ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ ఏదైతే అరెస్ట్ చేశారో, ఆయన చాలా మృదు స్వభావి, తన పని తను చేసుకుంటూ ఇవాళ యువకుడు ప్రజల్లో ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు మనం ఏదో ఒకటి సహాయం చేయాలి, ప్రజలకు చేరువుగా ఉండాలి. దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్లోకి ముందుకెళ్లి ప్రజలకి సహాయ సహకారాలు అందించాలన్నంత మంచి ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. ఈ యొక్క ఆదరణ చూసి ఆయన నిర్మానుషంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఇవాళ చాలా కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే 2వ సంఘటన చూస్తే ఇవాళ ఏదైతే కాపులందరూ కలిసి ఇవాళ కాడతిమూర్తులు గారి ఆధ్వర్యంలో ఏదైతే వెంకటాయపాలెం తూర్పుగోదావరిలో దాక్షారం దగ్గర ఏదైతే కాపులందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాపు కులానికి ఏం చేశారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, కులానికి కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి ఎంత ఇవ్వాలి అనేది, అలాగే కాపు యువకులకి ఎంతమందికి నిరుద్యోగ ముక్తి వచ్చింది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, వీటి మీద అన్నిటి కూడా చర్చించడం జరిగింది. ఇవాళ కాపుల్లో కొంత డబ్బు మనం స్వీకరించి ఆ డబ్బు ద్వారా కాపులు ఎక్కడ ఆపదలో ఉన్నా, ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళి ఏదో ఒక కార్యక్రమం చేసి ఇవాళ కాపులకు మనందరం భరోసాగా ఉన్నామనేది తెలియజేయడం కోసం ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కి ఎవరైతే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు ఉన్నారు, మామూలుగానే ఆయన కొంచెం దూకుడు స్వభావి. ఆ దూకుడు చూసాం మనం ఒకసారి మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ మీద ఎలాంటి బూతులు పదజాలం చేసి వ్యవహారం చేశారో మనం అంతా ఒకటి చూసాం. ఆయన కొంచెం దూకుడుగా మాట్లాడే తత్వం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లా. వాళ్ళకి ప్రెచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజాదరణ చూసి వాళ్ళు ఒక ఆందోళన స్టార్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇందిరాగాంధీ తర్వాత, నరేంద్ర మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ నాయకుడు. ఇవాళ మీరు కూటమి 3 కలిసి పోటీ చేసిన 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరు మాట్లాడిన పదజాలు ఏంటండి? బంచర్ నా కొడక ఇక్కడ పోటీ చేయాలి బుద్ధి ఉందా అంటే మా నాన్న ఆనందమా కేటుకున్నా ఏం మాట్లాడుతున్నావు? అదే మాట నీ నాయకుడిని అంటే ఇప్పుడు నువ్వేదైతే పదజాలం వాడావో అదే పదజాలాన్ని మీ నాయకుడిని అంటే మాకు సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కాపు కులస్తుడిగా మేము అలాంటి మాట మాట్లాడలేం, నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేం. కానీ మీరు మాట్లాడిన మాటలేంటి, నీ వ్యవహారం ఏంటి? మా తోట తిరుమూర్తులు గారు ఎమ్మెల్సీగా నీకు ఒక సవాలు తీసిలేదు, స్వీకరించి నీకు దమ్ముంటే నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అన్నాడు, వచ్చి నీ రూరల్ మండలంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అన్నాడు. నువ్వు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయి, నువ్వు గెలు, అప్పుడు నువ్వు మాట్లాడిన దానికి అర్థం ఉంటుంది.
జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలకు ప్రత్యేకంగా నిలిచిన నాయకుడని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి కొనియాడారు. అధికారం కోసం కాకుండా సమాజం కోసం రాజకీయాలు చేస్తున్న అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. కాకినాడ రామయ్యపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. వైసీపీ కాపు నేతలు తమ తీరు మార్చుకోవాలని, లేని పక్షంలో వీర మహిళలంతా కలిసి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒక 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాపు నాయకులందరూ మీటింగులు పెట్టుకొని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు సబబు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బీసీ మహిళగా, ఒక చెట్టిబలిజ నేను కమ్యూనిటీకి చెందిన దాన్ని. నాకు ఫస్ట్ నేను పార్టీలోకి వచ్చిన వెంటనే నాకు ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చారు. తర్వాత ఫస్ట్ నామినేటెడ్ పోస్టుల్లో ఫస్ట్ మహిళగా నాకు రీజనల్ కోఆర్డినేటర్గా ఇచ్చిన తర్వాత మళ్ళా సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్గా ఇచ్చారు. తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో ఒక 16 మంది టీంని వేసుకుని అందులో నన్ను ఒక మెంబర్గా పెట్టుకున్నారు. అక్కడ నన్నే కాదు, ప్రతి కులము ఉంది అక్కడ. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ఉన్నారు అక్కడ. అటువంటి కులాలు కలిపే ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు దూసుకు వెళ్తుంటే వీళ్ళందరూ ఒక కులానికి అంటగట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక కులం మనిషి కాదు, అందరి వాడు ఆయన, అన్ని కులాలు కావాలనుకునే మనిషిగా మేమందరం అభిమానిస్తూ ఉంటాం ఆయన్ని. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఈ మధ్య వంగగీత గారు ఒక మాట అన్నారు. ఆయన్ని కాపులు ఎక్కువ ఉన్న దగ్గర మీరు పోటీ చేశారు ఎందుకు అని అడిగారు. అమ్మ, మీరు వంగగీత గారు, మీరు 2009లో పీఆర్పీ నుంచి వచ్చి అక్కడ పోటీ చేసి గెలిచారు, అది అందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ 2024లో మీకు సీటు వైఎస్ఆర్ నుంచి సీటు తెచ్చుకొని మీరు అక్కడ పోటీ చేశారు. అక్కడ కాపులు ఉన్నారు. మరి 2009లో గెలిపించిన వాళ్ళు మరి 2024లో మరి ఎందుకు గెలవలేకపోయారు? మీరు ఎంతో మంచి చేశారో మరి అక్కడ చేసుకున్న, అక్కడ అందరికీ మంచి చేసి ఉంటారు కదా, ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మరి అదే కాపులు అదే అందరూ కూడా ఈ రోజు కూడా గెలిపించాలి కదా. ఎక్కడి నుంచో వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎన్నుకున్నారు? ఆయనకి కులమతాలు పట్టింపు లేదు. అక్కడ ఒక కాపులే కాదు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీ కులాలు అందరూ ఉన్నారు పిఠాపురంలో. అటువంటి చోట ఆయన కావాలని తీసి తెచ్చుకుని అతను గెలిపించుకున్నారు ప్రజలందరూ. అది ఒకటి గమనించండి మీరు. అంతేగాని ఈయన కులాల వైజ్గా ఆయన కాపుల కులం, అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అక్కడ పోటీ చేస్తేనే గెలుస్తారని ఏమీ లేదు, ఎక్కడైనా ఉంటారు. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే సంక్షేమ పథకాలను పెట్టి జనాలందరూ ఈ సంక్షేమ పథకాల్లో మేమందరూ దగ్గరగా ఉన్నారు నాకు జనాలు అనుకుని ఆయన అపోహపడ్డారంతే. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు ఇచ్చానని అనుకోలేదు. తర్వాత మళ్ళా వచ్చేస్తాము, ఈ సంక్షేమ పథకాలు చూపించి మళ్ళా వద్దామన్న ఉద్దేశంతో కులాల మధ్య చిచ్చు పెట్టి, అంటే ఒక కాపులకి చిచ్చు పెట్టామనుకోండి మన వైపు తిరిగిపోతారు. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది వాళ్ళ పార్టీ నాయకులందరికీ. మా పార్టీ నాయకుడు, అధినాయకుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు వాళ్ళు ఇంకా రారు, అధికారంలోకి రారు అని మేము చెప్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఒక భయం పట్టుకొని ఇలా కులాల మధ్య చిచ్చు పెడితే మేము మరలా వచ్చేస్తామన్న అపోహలో ఉన్నారు. బాబు, మీరు ఎవ్వరూ కూడా అటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు అందరినీ కూడా, ఎవరేం చేస్తున్నారన్నది, ఎవరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఎవరు ఆయన రాక్షస పరిపాలనలో చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఆయనకు ఓటేయడానికి ఇష్టపడరు. అది మేమందరమే కాదు, ప్రజలందరూ చెప్తున్నారు. నేను ఒక పార్టీ నాయకురాలుగా నేను చెప్పడం లేదు, ఒక పార్టీలో ఉండి చెప్పడం లేదు, ప్రజలు నానుడి తెలిసిన మనిషిగా చెప్తున్నాను నేను. అందు గురించి మీరు ఎవరు అటువంటి అపోహలకి వెళ్ళొద్దు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ నుంచి ఆక్వా రైతులు ప్రతిరోజు సుమారు 2 టన్నుల రొయ్యలు, చేపలు బెంగళూరుకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఆకివీడులో శేషాద్రి ఎక్స్ప్రెస్ కు పార్సల్ వ్యాన్ కెపాసిటీ తక్కువ ఉండడంతో ఎగుమతులు నిలిచిపోతున్నాయి. దీంతో ఆక్వా ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రొయ్యలు, చేపలు ఏ రోజుగా ఆ రోజే ఎగుమతి చేసుకోవాలి, లేని పక్షంలో అవి పాడైపోయి తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి పార్సల్ వ్యాన్ కెపాసిటీని పెంచాలని కోరుతున్నారు. మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ స్టేడియంలో ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ టోర్నమెంట్కు సినీ నటుడు రామ్ చరణ్ హాజరు కానున్నట్టు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలియజేశారు. మధ్యాహ్నం నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నమెంట్ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం.
సో మంగళగిరి కాన్స్టిట్యువెన్సీలో నవలూరులో క్రికెట్ స్టేడియంలో నెక్స్ట్ 7 days ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనే ఒక టోర్నమెంట్ జరుగుతుంది. దానికి కట్టుదిట్టమైన సెక్యూరిటీ బందోబస్తు అంతా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 400 మందితో దానికి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయబోతున్నాము. దాంట్లో అప్రాక్సిమేట్లీ 10,000-15,000 దాకా స్పెక్టేటర్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి స్టేడియం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ 7 జట్లు ప్రతిరోజు 2 మ్యాచ్లు ఆడతాయి. సో చాలా మంచి వాతావరణంలో ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగనుంది. అందరికీ మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేసేటట్టు, అందరికీ ఏమీ ప్రాబ్లం లేకుండా, అందరికీ కన్వీనియన్స్గా ఇక్కడ రావడము వెళ్ళడం అనేది దానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం అరౌండ్ 400 పోలీస్ సిబ్బందితో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దాంతోపాటు కొంతమంది టీమ్ సెక్యూరిటీ వాళ్ళు, బౌన్సర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు. సో అందరికీ ఏమీ ఇబ్బంది కలగకుండా పార్కింగ్ అరేంజ్మెంట్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా కూడా మేము అన్ని ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాయి కృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న ఎంపీ సానా సతీష్. నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారని స్పష్టీకరణ. కూటమి పాలనలో పర్యాటక రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఓర్వలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజం. సాయి కృష్ణ కేసు విషయంలో బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐకి అప్పగించాల్సిందే. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్. కాపు సమాజాన్ని అవమానించేలా టీడీపీ, జనసేన నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.